ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము యోహాను సువార్తలోని 8వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 11వ వచనం వరకు చూద్దామండి. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించిన కదా, అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగును అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఈ వాక్యాల్లో మరి పరిసయ్యులు శాస్త్రులు కూడా వ్యభిచారమందు పట్టబడినటువంటి మరి ఆ స్త్రీని తోడుకుని వచ్చి యేసు ప్రభువును శోధిస్తున్నారండి. ఏ విధంగా శోధిస్తున్నారండి? మరి మోషే రాసినటువంటి ధర్మశాస్త్రంలో రాళ్లతో రువ్వి చంపాలని ఉంది కదా, నువ్వేమి చెప్పుచున్నావు అని ఆయన అడిగారు. అందుకు ఆయన ఏ మాట మాట్లాడకుండా యేసు ప్రభువు వంగి నేల మీద ఏమి రాస్తున్నారు? వారి యొక్క పాపాలని ఆయన నేల మీద వ్రాస్తున్నారు. అయినా వాళ్ళు అది గమనించుకోకుండా వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపములు లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. అప్పుడు చూసుంటారండి వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ పెద్దవారు మొదలుకొని చిన్నవారు కూడా, అంటే వారు చేస్తున్నటువంటి పాప జీవితాన్ని ఆయన అక్కడ నేల మీద రాశారు అని మరి బైబిల్లో అయితే ఉదాహరించబడలేదు, కానీ దైవజనులు మరి అలా వివరిస్తూ ఉంటారండి. మరి వారి పాపాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వారి హృదయంలో పాపం ఉంది. మరి వాక్యంలో సెలవిచ్చినట్టుగా నీ కంటిలో దూలాలను ఉంచుకుని ఎదుటివారి కంట్లో నలుసును గురించి నువ్వు మాట్లాడతావేంటి అని ఒక దగ్గర వ్రాయబడి ఉంది. మరి ఆ వాక్యం తీస్తే మరి సమయం అవుతుంది కనుక నేను వాక్యం తీయట్లేదు. కానీ మనమైతే ఏ హృదయ వైఖరి కలిగి ఉండాలో దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నారండి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఆమె ఏమీ చేయలేని దుస్థితిలో, ఎందుకంటే వ్యభిచారం పట్టబడింది. ఆమెకి ఇచ్చే శిక్ష ఏమిటండి? రాళ్ళు రువ్వి చంపాలి. అంటే చనిపోయేదాకా రాళ్ళు రువ్వుతారనమాట. మరి అలాంటి శిక్ష ఉన్న దినాలలో యేసు ప్రభు క్షమించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన పాపము నుంచి శాపము నుంచి విడిపించడానికి వచ్చారు. అందుకని ఆయన ఒక్కరే అక్కడ ఉన్నారట. అయితే ఆ స్త్రీతో అంటున్నారు కదా, యేసు తల ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు. ఆయన ఎంత ప్రేమతో ఒక స్త్రీని చూసి ఆ స్త్రీలో కూడా కన్న తల్లిని చూసినట్టుగానే ఆమెను తన తల్లిని చూసినట్టుగా అమ్మా అని పిలిచారు. ఎంత గౌరవప్రదంగా పిలిచారో చూడండి. వీళ్ళందరూ అయితే ఆమెను ఎంత బహిరంగంగా ఆ వ్యభిచారంలో పట్టబడినది అనే నేరం మోపటానికి తమంతా నీతిమంతులు అనుకుని మరి ఆ శాస్త్రులు పరిసయ్యులు కూడా వారు మరి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఆమెను తీసుకుని వచ్చారు. వారిలో పాపం ఉంది. ఎప్పుడైతే దేవుడు వంగి నేల మీద వ్రాసారో వాళ్ళ తప్పుల్ని, అవన్నీ కూడా ఇసుక మీద రాయబడినటువంటి ఆ తప్పులన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. ఆమె తప్పులు కూడా అక్కడ రాయబడి ఉండేవి. కానీ దేవుడు ఆమెను క్షమించి ఏమంటున్నారండి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఎంత ప్రేమామయుడో ఆయన. ఎందుకు వచ్చారు, ఆయన ఏ పని చేయడానికి వచ్చారో ఇక్కడ మనకు వివరించబడుతోందండి. ఆయన పాపము నుంచి శాపము నుంచి విమోచించడానికి వచ్చారు. మరి ఆ దినమున పట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీని దేవుడు ఇక్కడ వ్రాయబడుతుంది కదా, మొదటి వచనం ఏమని సంబోధించారండి ఆమెని? ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అలాంటి దుస్థితి నుంచి దేవుడు విడిపించి ఆమె సంఘములో, ఆనాటి సమాజంలో లేనటువంటి గౌరవించినటువంటి అటువంటి సమాజంలో ఆయన అమ్మాని సంబోధిస్తూ ఆమెను క్షమించి ఇక పాపము చేయకుమని విమోచించారండి. గౌరవప్రదమైన జీవితం జీవించడానికి దేవుడు ఆమెకి ఒక మార్గాన్ని నిర్దేశించారు.
మనము కూడా మరి ఎవరైతే పాపంలో మన చుట్టూతో ఉంటున్నారో వాళ్ళను వాళ్ళు విడిపించుకోలేరండి. మనము వారిని ప్రార్థన ద్వారా విడిపించవలసినటువంటి గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నామండి. ఎలాగండి? ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనములో కట్టుటకును, నాటుటకును, పెళ్లగించుటకును, పడద్రోయుటకును, నశింప చేయుటకును మనకి అధికారం ఇచ్చారు దేవుడు. ఆ అధికారముతో మనం ఏం చేయగలమండి? పాపంలోనూ కూరుకుపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన ప్రార్థన ద్వారా ఏ సాతానైతే వారిని బంధించిందో మరి నిత్య మార్గంలోకి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి అని అంటే మనకున్నటువంటి అధికారము ఇర్మియా 1:8 ఆయుధము ప్రార్థన అండి. ప్రార్థన ద్వారా మనం విడిపించగలం. కాబట్టి ఆ గొప్ప ఆధిక్యత మనకుంది. అయితే ఇంకొక మాట చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నారు కదా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మనం ఇప్పుడు మాట్లాడుకున్న మాటలకి మన అర్థం గోచరించింది కదండి. తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభుని ఎందుకు పంపించారండి? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. మరి అదే రక్షణను అక్కడ ఆయన చూపించారండి. ఆమె రక్షింపబడింది. ఆ యొక్క శాస్త్రుల నుంచి, పరిసయ్యుల నుంచి శిక్షించబడకుండా, చంపబడకుండా ఆమె రక్షించబడింది. గౌరవప్రదమైన జీవితాన్ని యేసు ప్రభు ఇచ్చారు. అంతేకాకుండా ఏమంటున్నారండి? లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎలా అయితే యేసు ప్రభువుని తీర్పు తీర్చడానికి పంపించలేదో మనము వారిని విడిపించబద్దులమై ఉన్నాము కనుక వారందరి కొరకు ప్రార్థించడానికి, వారిని విడిపించడానికి, దేవుని యొక్క జత పరివారముగా ఉండటానికి పిలువబడ్డామని మరొకసారి ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నారండి. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు ఎలా అయితే ఆమెను ప్రేమించారో మనము కూడా ఆ ప్రేమతో, క్రీస్తు కలిగిన మనసుతో, క్రీస్తు కలిగినటువంటి ఆ హృదయమును, ఆ ప్రేమా హృదయమును మనము కూడా కలిగి మన చుట్టూతో ఉన్న వాళ్ళని ప్రేమిస్తూ వారిని విడిపించడానికి ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడైన దేవా, నా తండ్రి, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మీరు ఎలా అయితే ప్రేమించి అమ్మా అని గౌరవప్రదంగా పిలిచారో మేము కూడా మా చుట్టూతో ఉన్న వారిని ప్రేమించగలిగినట్లుగా మాకు ప్రేమించే హృదయమును దయచేయండి. వారి కొరకు ప్రార్థించే మనసును మాకు దయచేయండి. 21:8 ఆ అధికారంతో వారందరినీ విడిపిస్తూ మీ నిత్య జీవంలోకి తీసుకురాగలుగుట కొరకు మా పట్ల మీరు పెట్టినటువంటి ఆ బాధ్యతను మేము నిర్వహించగలిగినట్లుగా మీ కృప దయచేయమని, మమ్మల్ని అభిషేకించి మీ పాత్రలుగా వాడుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయనా మీరు వారిని, వారి కుటుంబీకుల్ని, రక్షణ పొందని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని ఇంకా మీలో ఎదుగునట్లుగా మీ కృప వారు మా అందరి పట్ల ప్రవహింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే మీరు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయం అందించగలమండి.